యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం నుంచి 30వ వచనం వరకు. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం అను చోటికి వెళ్ళిరి. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనని ఆ వైపున ఒకనని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడకు యేసు అని పై విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించడం. యేసు సిలువ వేయబడిన పట్టణంనకు సమీపమైనను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము, కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితినెను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను. ఇందుకై సైనికులు ఇలాగ చేసిరి. 25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును ఇప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి అని ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. మనము ఈ 19వ అధ్యాయంలో యేసు పట్టబడిన తరువాత మరి అన్న, కయప, పిలాతు, హేరోదు, మరలా పిలాతు వీరందరి ఎదుట నిలబడిన తరువాత చివరికి యూదులు ప్రభువును సిలువ వేయటానికి పట్టుబట్టిన వైనాన్ని మనం చూసాం. అలా సిలువ వేయబడికి ఆయన అప్పగించనని 16వ వచనంలో మనం ఈ అధ్యాయంలో చదువుతున్నాం. వారు యేసును తీసుకుని పోయి ఈ హెబ్రీ భాషలో దానికి గొల్గొతా లేకపోతే కపాల స్థలం అనే చోటికి తీసుకుని వెళ్ళి ఆయన్ను సిలువ వేసినారు. తర్వాత సిలువ వేసిన సమయంలో యూదుల రాజు అయిన నజరేయుడకు యేసు అని ఆయనను గురించి పైన విలాసాన్ని రాశారు. అలా రాయబడినటువంటిది ఈ యూదులకు తెలియపరచబడినప్పుడు వారు మరలా పిలాతు దగ్గరికి వచ్చి, యూదుల రాజు అని మన ప్రభువు చెప్పినట్లుగా రాయమన్నారు. అతడు యూదుల రాజు అని అలా గనక రాసినట్లయితే వారు దానిని అంగీకరిస్తున్నట్లు, పిలాతు అంగీకరిస్తున్నట్లు యూదులు కూడా దానిని అంగీకరిస్తున్నట్లు. అతని పేరు మీద గనక అతని మీద గనక ఆ వ్యాఖ్యానంతో ఆ విలాసాన్ని గనక రాసినట్లయితే, అలా కాకుండా యూదుల రాజు అని ప్రభువు చెప్పినట్లుగా, అంటే వారు అంగీకరించరు కానీ అతను ప్రభువు చెప్పాడు అనేటువంటి విధంగా రాయమని వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే వారు ఆయనను అంగీకరించడానికి ఇష్టపడనటువంటిది అని వాళ్ళు తెలియపరచాలని కోరుతున్నారు. కానీ పిలాతు రాసినదేమో రాసిదిన నేను. పిలాతు యొక్క ఉద్దేశం దీంట్లో 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి, అతడు యూదుల రాజును నేను అని చెప్పినప్పుడు అది పిలాతుకి ఇష్టం లేదు కనుక, నేను రాజుగా ఇక్కడ ఉండగా, అధికారిగా ఉండగా నాకు వ్యతిరేకంగా నిలబడినటువంటి రాజును నేను సిలువ వేసి ఉన్నానని పిలాతు సంతోషంతో అది రాయవచ్చు. తర్వాత యూదులను ఉడికించడానికి కూడా, అంటే యూదులు మరి ప్రభువును రాజుగా గుర్తెరగటానికి ఇష్టపడటం లేదు. అందుచేత వారికి భావాలను ఎరిగిన వాడే వారికి వ్యతిరేకంగా రాయటానికి కూడా ఆ విధంగా వ్రాసి ఉండవచ్చు. అందుచేత అతను చెప్తున్నాడు, నేను వ్రాసినదేమో వ్రాస్తున్నాను. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం
మొదటి వచనం నుంచి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. మూడవ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, క్రీస్తులో 2 శాస్త్రులను అందరిని గురించి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగిను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే అని అన్నారు. ఈ విధంగా ఇక్కడ మొదట ప్రభు పుట్టినప్పుడు కూడా అతనికి ఇవ్వబడినటువంటి నామధేయం యూదుల రాజు. ఇక్కడ సిలువ వేయబడినప్పుడు కూడా ఆయన రాయబడినటువంటి విలాసం పేరు యూదుల రాజు. ఇక్కడ మన ప్రభువు పుట్టుకతోటి చనిపోయినటువంటి విధంగా, ఒకవేళ హేరోదు ఆ సమయంలో మొదటిసారిగా పుట్టినప్పుడు కానీ, సిలువ వేయబడినప్పుడు యూదులు కానీ గుర్తించకపోయినప్పటికీ కూడా ఆయన అందరికీ కూడా రాజు అయినాడు. ఆ విషయాన్ని ఆయన పుట్టిన సందర్భంలో, ఆయన సిలువ వేయబడిన సందర్భంలో కూడా అది మరి బయటికి తీసుకొని రాబడి ఆయన విలాసము మీద ఆ పేరు వ్రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇది పిలాతు యొక్క స్వభావం. అంటే అతడు వేరొకరు రాజుగా అని చెప్పినప్పుడు, అంటే ప్రభు ఇక్కడ అతన్ని అడిగాడు 18వ అధ్యాయం 37వ వచనంలో. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. అది ఆ సమాధానం పిలాతుకి ఇష్టం లేదు. అందుచేత నా ఎదుట నీవు రాజు అని చెప్పినప్పుడు నాకు సిలువ వేసినటువంటి విధంగా అధికారం ఉన్నది అనేటువంటి దాన్ని అతడు వ్యక్తపరచడానికి ఆ విధంగా రాశాడు. యూదుల విషయానికి వచ్చినప్పుడు అది వారు దాన్ని అంగీకరించరు. కాబట్టి అలా వ్రాయబడటం ద్వారా వారి యొక్క మనోభావాలు కూడా దెబ్బతిని ఉన్నాయి కనుక మరలా వచ్చి దాన్ని వేరుగా రాయమన్నారు. కానీ పిలాతు రాయటానికి ఇష్టపడలేదు. అక్కడ మనం యూదులు ఆయన సిలువ వేయబడటానికి అప్పగించబడినప్పటికీ కూడా వారు దాని విషయంలో, అంటే ప్రభువు మీద రాసి ఉంచినటువంటి విలాస విషయంలో కలిగినటువంటి వాళ్ళ యొక్క ఇష్టాన్ని కూడా అప్పుడు కూడా వాళ్ళు వ్యక్తపరచడానికి వెనకాడకుండా మరలా వచ్చి పిలాతును ఆ విధంగా అడగటం అనేటువంటిది మనిషిలో మరి నింపబడి ఉన్నటువంటి ద్వేషానికి పరాకాష్ట. తర్వాత 23వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినట్లయితే, అది కీర్తనలు 22వ అధ్యాయంలో 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా, తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఈ విషయాలన్నింటిలో కూడా ఇక్కడ ప్రభు యొక్క వస్త్రాలు ఏ విధంగా వారు భాగాలుగా చేసి వారు చీట్లు వేసుకొని ఆయన యొక్క వస్త్రాలన్నిటిని పంచుకున్నారో మొదట కీర్తనలో వ్రాయబడినట్లుగా ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. తర్వాత 25వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినప్పుడు, ఆయన అక్కడ ఉన్నప్పుడు సిలువ వేయబడిన సందర్భంలో ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య అయిన మరియ, మగ్దలేనే మరియ యేసు సిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పిన. ఎవరైతే ఈ పత్రిక రాశారో అపోస్తలుడైన యోహాను, ఆ యోహానే తను ప్రేమించినటువంటి యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. అతడు మరి వీళ్ళందరినీ కూడా మరి సిలువ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రభు వాళ్ళ తల్లిని చూచి మరి తాను ప్రేమించిన శిష్యుడు అయినటువంటి యోహానుకు తల్లిని అప్పగించడం అనేటువంటిది మనం చూస్తాం. అదే మనం ఇక్కడ చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. ఇక్కడ 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆమెతోటి అమ్మ, నాతో నీకేమి పని అంటే దాదాపు సంబంధం లేనివాడుగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ పరలోకపు తండ్రి యొక్క కార్యాన్ని జరిగించటానికి, పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధానం కొరకు ఆయన వేచి ఉన్న సందర్భంలో ఆయన తల్లి ఇక్కడ ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి మరియ ఆయనకు ద్రాక్షారసం అయిపోయినదని చెప్తున్నప్పుడు
ఆయన చెప్పినటువంటి మాట. అంటే అక్కడ ఈ దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు ఆ విధంగా నీటిని ద్రాక్షారసంగా మార్చేటువంటి కార్యాన్ని ఎప్పుడు చేయమంటున్నాడో అప్పటి వరకు నేను ఆగవలసిందే అనేటువంటిది చెప్తున్నాడు. కానీ ఆవిడ తల్లి విషయంలో నేను నీవు చెప్పినట్లుగా కాక పరలోకపు తండ్రి చెప్పినట్లుగా చేసేవాడనిగా ఉన్నానని దాని అర్థం. అంటే ఆయన జీవించినటువంటి సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని దేవుని నిర్ణయించినటువంటి సమయంలో ఆయన ఏర్పాటు ప్రకారంగా ప్రతిదీ జరిగించడానికి ఒకవేళ భౌతికమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వ్యక్తులు కానీ ఆఖరికి తన తల్లి కూడా అడ్డం పడినప్పుడు కూడా వాళ్ళందరినీ పక్కకు పెట్టడం అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ ఆయన చనిపోబోతున్నటువంటి ముందు గడియలలో తన తల్లిని ఆ బాధ్యతను మరి అపోస్తలుడైన యోహానుకు, తన ప్రియశిష్యుడిగా ఉన్నటువంటి యోహానుకు ప్రభువు అప్పగించాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండు విషయాలు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ శక్తితో, బలముతో, ఆత్మతో ప్రేమించుట, నీ తల్లిని తండ్రిని ఘనపరచుట. ఈ రెండు ఆజ్ఞలు కూడా మన ప్రభువు మరి తన జీవించిన జీవితంలో చక్కగా తన నెరవేర్చబడటం అనేటువంటిది మనం చూస్తాం. కనుక తన తల్లిని తండ్రిని ఘనపరచుట అనేటువంటిది ఇక్కడ చివరి ఘడియలలో తన తల్లిని మరి తన ప్రియశిష్యుడైన యోహానుకు అప్పగించి వెళ్ళి ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును ఇప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు తను తప్పికొనుచున్నాననడం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. సో దీనిని గురించినటువంటి వివరణలు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో ఇంకా వివరంగా వ్రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన చివరి దప్పిక కొన్నప్పుడు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినప్పుడు ఆ చిరక పుచ్చుకొని ఆయన సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించున్నాడు. సో ఇక్కడ చివరికి మన ప్రభు ఆత్మను అప్పగించి చనిపోవటం అనేటువంటిది 30వ వచనంలో మనం చూస్తాం. అదే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 48వ వచనం నుంచి, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రేలును తగిలించి ఆయనకు త్రాగనిచ్చను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమన్నది. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని వ్రాయబడింది. ఇక్కడ మనం చదివినటువంటి యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని రాయబడినది. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 36వ వచనం, ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజీ చిరకాలో ముంచి రేళ్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమన్నది. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. ఇక్కడ కూడా మన ప్రభువు ప్రాణము విడిచెను అని వ్రాయబడింది. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం నుంచి, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరియను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన అలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఇక్కడ మనం చదివినటువంటి 4 వచనాల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం గమనించాలి. మార్కు, మత్తయి ఈ రెండింటిలో కూడా యేసు ప్రాణము విడిచెను అని రాయబడింది. లూకా సువార్తలో 46వ వచనంలో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానను ఆయన అలాగూ చెప్పి ప్రాణం విడిచెను. అంటే రెండూ చెప్పబడ్డాయి. అంటే ఆత్మను తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించాడు, తర్వాత ప్రాణం విడిచిపెట్టాను అని రాయబడింది. తర్వాత ఇక్కడ కనుక మనం 19వ అధ్యాయంలో చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. అంటే ఇక్కడ ఆత్మను గురించి మాత్రమే రాయబడింది. లూకా సువార్తలో ఆత్మను అప్పగించుట, ప్రాణము విడుచుట అనేది రాయబడింది.
మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ప్రాణము విడిచునని రాయబడినది. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి రెండు విషయాలు ఏంటంటే, ఆత్మను తండ్రి అయినటువంటి దేవుని చేతికి అప్పగించున్నాడు, తర్వాత ప్రాణాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. అనగా ఈ రెండు వేరు వేరు విషయాలు. మనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చూసినప్పుడు చూడండి 7వ వచనం, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చేతికి ఆత్మను అప్పగించటం అంటే, ఏ తండ్రి ఆత్మను దయచేసి ఉన్నాడు కనుక ఆ ఆత్మ మరలా దేవుని యొద్దకు ఆయన అప్పగించున్నాడు. అయితే ప్రాణాన్ని ఆయన విడిచినప్పుడు, ప్రాణం విడిచినని మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చదివిన భాగాలలో ఆయన ప్రాణం ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కనుక. అంటే ప్రాణం విడిచినప్పుడు ఆయన మొదటగా వెళ్ళినటువంటి స్థలం భూమి యొక్క క్రింది భాగాలకు. అది చూడండి, కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, ఎందుకనగా నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టువు. అది తెలుగులో ఆత్మను ఉన్నది, అక్కడ మనము ప్రాణమని చదువుకోవాలి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టువు. ఆత్మ తండ్రి అయినటువంటి దేవుని చేతికి అప్పగించున్నాడు. ఈ ప్రాణము ఆయన భూమి యొక్క కింది భాగాలకు లేక పాతాళానికి వెళ్ళి ఉన్నది. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు 3వ దినమున ఆయనను మృతులలో నుంచి లేపినాడు. అది చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనం ఆ విషయాన్ని చూడవచ్చు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, అనగా అంటే చనిపోయినప్పుడు ప్రాణాన్ని విడిచినప్పుడు ప్రాణం వెళ్ళినటువంటి స్థలం పాతాళం, అది భూమి యొక్క కింది భాగాల్లో ఉందనేది మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చదివి ఉన్నాం. ఆయన శరీరం కొల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. కనుక ఆ విధంగా మన ప్రభు చనిపోయినప్పుడు ప్రాణాన్ని విడిచినప్పుడు ప్రాణం పాతాళంలోనికి భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళి అన్నది. ఆయన ఆత్మ తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించుకుని ఉన్నాడు. శరీరము వాళ్ళు తీసుకుని వెళ్ళి మరి సమాధిలో ఉంచి ఉన్నారు. ఆ విధంగా దేహము సమాధిలోనికి, ప్రాణము భూమి కింది భాగాలలో ఉన్న పాతాళంలోనికి, ఆత్మ పరమనున్నటువంటి తండ్రి యొద్దకు మూడుగా వెళ్ళి ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం ఇక్కడ చదివినటువంటి ఆయన ఆత్మను అప్పగించుట అనేటువంటి దానికి అర్థాన్ని చూస్తున్నాం. తర్వాత మనం చూసినప్పుడు మనము ఈ చదివినటువంటి ఈ భాగం అంతటిలో కూడా 19వ అధ్యాయంలో ఆయన ముండ్ల కిరీటం పెట్టడం, కొరడాలతో కొట్టించటం, సిలువను మోసుకొని కపాల స్థలానికి వెళ్ళి అక్కడ సిలువ వేయబడి సిలువలో మరణాన్ని పొందటం అనేటువంటిది ఇక్కడ మనం చదివిన 19వ అధ్యాయంలోని ముఖ్య అంశం. ఈ విధంగా ఎందుకు చేయబడవలసి వచ్చింది అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే అనేక విషయాల్లో ఒకటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. అంటే మన అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ అది మనం చూడబోయే ముందు 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం, నాకేయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇక్కడ ఆయన ఆత్మను అప్పగించెను అని రాయబడినటువంటి మాట, లేక ప్రాణాన్ని విడిచెను, ఆత్మను అప్పగించినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయాడు అనేటువంటిది మనం చదివినటువంటి లేఖన భాగంలో 19వ అధ్యాయంలో యూదులు ఆయన మీద పగబట్టి ఆయన ప్రాణం తీయటానికి, చంపటానికి, మరి ఏ విధంగా దేవుడు వారికి రాజు కాదని, యూదుల రాజు లేడని, కేవలము కైసరు మాత్రమే వారికి రాజని చెప్పి ఆయనను తృణీకరించి సిలువ వేయటానికి ఆయన మీద పన్నాగాన్ని పన్ని దాన్ని పిలాతు ద్వారా ఫలింపజేసి ఆయనను సిలువ వేశారో మనం చూసాం. అది పిలాతు కూడా తన ముందు రాజుగా వేరొకరు ఉండకూడదని తనకు కలిగినటువంటి దానితోటి ఆయనను అతడు నిర్దోష అని చెప్పినప్పటికీ కూడా చివరకు ప్రభువును సిలువ వేశాడు, సిలువ వేయటానికి అప్పగించాడు. కానీ అదంతా కూడా మనుషుని యొక్క ప్రయత్నంగా ఆయనను గురించినటువంటి ప్రవచనం లేక భవిష్యవాణి
నెరవేర్చబడటానికి జరిగినటువంటి విధానం. అది మనుష్య పక్షంగా చేయబడినటువంటిది. కానీ దేవుని పక్షంగా జరిగినటువంటిది మనం చూడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదివినటువంటి 15వ అధ్యాయం 1 కొరింథీ 3వ వచనంలో, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎందుకు ఆ విధంగా తన ప్రాణాన్ని విడిచి ఆత్మను అప్పగించి శరీరం సిలువలో చనిపోయినటువంటి ఎందుకు జరిగింది అంటే, అది మన పాపముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడింది. ఇక్కడ యూదులు అప్పగించబడి ఉన్నారు, యూదులు అప్పగించి ఉన్నారు, పిలాతు ఆయనను సిలువ వేయటానికి అప్పగించి ఉన్నాడు అని మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ మనం చదివినప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశం, అది ఎలా నెరవేర్చబడాలో దానికి సన్నిధులుగా వారు చేయబడ్డారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మన అపరాధముల నిమిత్తం. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తాను అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇక్కడ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును కుమారుడిని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది అని రాయబడింది. తర్వాత అతడు తన్ను తాను, అంటే మన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను అపరాధ పరిహార్థ చేయగా అతని సంతానం చూచడం. తర్వాత 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. ఇక్కడ అనేక సేవకుడు జనుల దోషాలన్నిటినీ భరించడానికి రాబడినటువంటి గొర్రెపిల్లగా చేయబడి, మరి కొట్టబడి, మరి అవమానపరచబడి, సిగ్గునొందిన వాడుగా చేయబడి, మన పాపములను, మన బలహీనతలను, మన రోగములు అన్నిటినీ కూడా అతను మోసుకొని సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా మనం చూస్తున్నాం. ఎందుకు చేయబడ్డాడంటే, ఇది తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం మనందరం కూడా మనకు కలిగినటువంటి దోష శిక్షను ఆయన మీద వేయబడటం చేత మనము నిర్దోషులుగా చేయబడగలగటానికి అవసరమైనటువంటి మరి అపరాధ పాప పరిహార బలిగా ఆయన అప్పగించబడటం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. అందుచేత అది యూదులు, తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయనను సిలువ వేయమని మరణము అప్పగించినప్పటికీ, పిలాతు దానిని నెరవేర్చడానికి కారణంగా ఉన్నప్పటికీ, ఇది పాపముల చేత, అతిక్రమముల చేత దేవునికి దూరంగా ఉన్న మనందరం కూడా మరలా దేవుని యొక్క ప్రణాళికలోనికి తీసుకుని రాబడి, దేవుని ప్రేమను రుచి చూచి, ఆ పాపములన్నీ కూడా క్షమించబడి, తర్వాత దేవునితో సంబంధం కలిగి నూతనమైనటువంటి జీవంతో నడవగలగటానికి అవసరమైనటువంటి సమాధానార్థమైన బలి మన ప్రభువు తను తాను అప్పగించుకుని ఉన్నాడు. అందుచేత ఈ కార్యం అంతయు కూడా అది జరిగించబడినప్పుడు యూదులు మరి రోమా అధికారులు జరిగించినప్పటికీ కూడా ఇది మొదటి నుంచి కూడా దేవుని యొక్క ప్రణాళిక. మరి పాపులమైన మనందరం కొరకు ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున. ఇక్కడ మనం చదివినటువంటి యోహాను సువార్త 19వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 27, మార్కు 15, లూకా 23, వీటన్నిటిలో కూడా యేసు తన ఆత్మను అప్పగించుకున్నట, ప్రాణము విడుచుట, ఇదంతయు కూడా ఆయన పాతాళమునకు వెళ్ళి మన కొరకు మరణాన్ని ఆయన రుచి చూచాడు, మనందరి కొరకు. తర్వాత ఆయన 14వ వచనం నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆ విధంగా మన వలే వచ్చి మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది, అవమానాన్ని, సిగ్గును భరించి
కొరడాలతో కొట్టించి రక్తము కార్చి ఆయన తన ప్రాణాన్ని సిలువలో విడిచిన వాడుగా ఉన్నాడు. అది మరి దేవుని కుమారుడిగా ఉన్నప్పటికీ మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై జరిగించబడినటువంటి కార్యం. ఈ మొత్తం చూచినటువంటి ఈ అంశాలన్నిటినీ కూడా పౌలు ఒక వచనంలో చక్కగా వివరించాడు. అది చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. చూడండి, పాత నిబంధన ప్రకారం పాపము జరిగించేవాడు శిక్షను పొందాలి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్షను పొందడం. అందుచేత లేవీకాండం 6వ అధ్యాయంలో మనం పాప పరిహారం నిమిత్తమై ఎటువంటి విధమైనటువంటి బలి అర్పించాలో అనేటువంటిది అక్కడ వివరణ ఇవ్వబడింది. ఆ విధంగా చూసినప్పుడు ఆ పాప పరిహారమైనటువంటి బలి మన పాపముల కొరకు మనము పాప పరిహారమైన బలిని పాత నిబంధన ప్రకారంగా తీసుకుని రావాలి. కానీ ఆ పాప పరిహారమైన బలి జరిగించినప్పటికీ కూడా మనము మరలా పాపము చేయకుండా ఉండేటువంటి బలహీనతల నుంచి బయటికి రాలేనటువంటి విధంగా ధర్మశాస్త్రం కానీ మనలో ఉన్న శరీర స్వభావం కానీ ఉన్నది. కనుక ఈ పాపం కొరకై చనిపోయినటువంటి ప్రభు మన కొరకు ఆయన మరణాన్ని రుచి చూచినటువంటి మన ప్రభు మరలా పాపము చేయకుండా ఉండే విధంగా ఒక బలిని అర్పించటం అనేటువంటిది దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు పంపి ఆయన ప్రాణాన్ని విడిచి ఆత్మను అప్పగించి శరీరాన్ని మరి సమాధి చేయబడటానికి చేయబడినటువంటి ఆ మరణ ప్రక్రియ మనము మరలా పాప పరిహార్థమైన బలి అర్పించకుండా ఒక్కసారి మాత్రమే బలి అర్పణ ద్వారా మనందరం కూడా పరిపూర్ణులుగా చేయబడగలిగినటువంటిది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి తర్వాత ఆ పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి తర్వాత 17వ వచనంలో వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అని చెప్పి 18వ వచనంలో వీటి క్షమాపణ ఎక్కడ ఉండనో అక్కడ పాప పరిహార్థ బలి ఎన్నడను ఉండదు. ఆ విధంగా తర్వాత 19-20 వచనాల్లో కూడా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమగలిగినది ఆయన శరీరము తెన ద్వారా ఏర్పరచబడినది. ఇక్కడ ఆ శరీరం అనేటువంటిది ఇక్కడ మనం చదివినటువంటి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆ పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునకు పాపమునకు శిక్ష విధించను. మనం చదివిన 1 కొరింథీ 15వ అధ్యాయంలో కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా మన పాపముల కొరకు ఆయన చనిపోవటం అనేటువంటిది మనం చూసాం. తర్వాత ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనలో ఉన్నటువంటి పాప స్వభావం దానికి ఎటువంటి శిక్ష అవసరమైనదో ఆ శిక్షను మన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో పంపి ఆ పాప శరీరానికి సంబంధించినటువంటి శిక్ష యావత్తు ఆయన మీద వేయటం ద్వారా ఆ శరీరము అనేటువంటి తెర చీల్చివేయబడడం ద్వారా అంటే చనిపోవడం ద్వారా ఆ మరణ శిక్షను ఆయన శిలువలో పొందడం ద్వారా ఒక నూతనమైనటువంటిది జీవము కలిగినటువంటిది ఆ పరిపూర్ణమైన బలి ద్వారా మనందరం కూడా పాపములు క్షమించబడుట పాపము మీద జయం పొందగలిగిన విధంగా పాప శరీరాకారంలో ఎటువంటి శిక్షను పొందాలో ఆయన పొందుట చేత మనం విడుదల పొందగలిగిన వారంగా చేయబడి ఉన్నాం. ఇది మనం చూస్తున్నప్పుడు యూదులు మరి రోమీయులు కలిసి చేసినటువంటి విధంగా మనకి బయటికి కనబడుతుంది. కానీ పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం దానిని తరచి చూసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక ప్రకారంగా మరి సంపూర్ణమైనటువంటి ఒక బలిని తర్వాత మనలో మనం చేసినటువంటి పాపముల కొరకై కాచవలసినటువంటి రక్తం తర్వాత మనలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావాన్ని బట్టి మనం జరిగించేటువంటి పాప క్రియలు మీద జయం పొందగలిగినటువంటి ఒక నూతన స్వభావాన్ని ఇవ్వటానికి ఆ మరణ శిక్షను మన ప్రభువు సిలువలో పొంది ఉన్నాడు. దాని యొక్క వివరణ
మనలో ఉన్నటువంటి పాప క్రియలు, ఆ పాప క్రియలు చేయటానికి మనను ప్రేరేపిస్తున్నటువంటి పాప స్వభావం, దీని యొక్క లోతును మనం అవగతం చేసుకున్నప్పుడు మాత్రమే మన ప్రభు యొక్క మరణం యొక్క విలువను మనం సరైన విధంగా అర్థం చేసుకోగలిగిన వారంగా చేయబడతాం. అందుచేతనే అది మాటి మాటికి ఆ విధంగా రాయబడింది. ఆయన మన పాపముల కొరకు చనిపోయిన, మన అపరాధములను మోసుకొనెను, మన దోష శిక్షను కుమారుడి మీద వేయుట తండ్రి యొక్క అభీష్టమాయన. తర్వాత మనము దేని ద్వారా మనలో ఉన్న ఆ పాప శరీర స్వభావం ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమాన్ని కానీ మనస్సాక్షికి సంబంధించిన నియమాన్ని కానీ అందుకునే విషయంలో ప్రతి మనుషుడు తప్పిపోతున్నాడో, ఆ పాప స్వభావానికి తగినటువంటి శిక్షను మరి దేవుడు తన కుమారుడిని పాప శరీరాకారంతో పంపి దానికి ఆ శరీరమునకు సిలువలో మరణ శిక్షను విధించి ఆ శరీరంలో నుంచి తెరవబడినటువంటి నూతనమైన మార్గం ద్వారా మనము పాపము మీద జయం పొందగలిగినటువంటి విధంగా దేవుడు మనకు కృపా మార్గాన్ని తెరిచున్నాడు. ఆయన మరణంలో ఆ విధంగా మనము 2 రకాలైనటువంటిది చూడవచ్చు. యూదులు రోమీయులు చేసినటువంటి కార్యం కాకుండా తండ్రి ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగించబడినటువంటి ఆ ప్రణాళిక ప్రకారంగా ఒకసారి ఆ వచనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మడిమ మీద కొట్టుట ఈ పాము అంటే లేక అపవాది మన ప్రభువును సిలువ వేయబడటానికి గుర్తు. అది జరిగించబడింది. ఇది నెరవేర్చబడటానికి మనలో ఉన్నటువంటి పాప స్వభావానికి సంబంధించినటువంటి శిక్షను ఆయన మోసుకునడం ద్వారా మన పాపములు క్షమించబడటం మాత్రమే కాకుండా ఆ శిక్షను ఆయన పొందటం చేత ఆయన పొందినటువంటి శిక్ష ద్వారా మనము మరి ఒక్కసారిగా పరిశుద్ధంగా చేయబడగలగటానికి అవసరమైనటువంటి బలి అర్పణగా మన ప్రభు మరి ఆయనను సిలువలో నలగొట్టడం అనేటువంటిది తండ్రి యొక్క అభీష్టమైంది. అది మన ప్రభు తన ఆత్మను అప్పగించినప్పుడు జరిగించబడినటువంటి కార్యం. దాని యొక్క విలువను మనం గుర్తెరిగి మరి మన పాపముల కొరకు చనిపోయిన మన ప్రభువు మనలో ఉన్న పాప స్వభావం మీద పొందవలసిన శిక్షను ఆయన పొంది మనము ఆయన శరీరం అనే తెర ద్వారా తెరవబడినటువంటి నూతనమైన మార్గంలో ప్రవేశించి పాపము మీద బలము గల వానిని ఓడించి మనము ప్రతిరోజు నూతన జీవంతో నీతి మార్గంలో నడవగలగటానికి దేవుడు మనకు పక్షంగా కలిగిన ఆలోచనలో మనం ప్రవేశించి జీవించటానికి దేవుడు మన అందరికీ తన ఆత్మ ద్వారా కృప ద్వారా ప్రతిరోజు నడిపించగలిగినట్లుగా ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ కృపలో మీరు జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దానిలో ఉన్న విలువను మేము గుర్తెరిగి మా ప్రభు యొక్క మరణం యొక్క విలువను తగిన విధంగా మేము అర్థం చేసుకుని ఆత్మ ద్వారా దాన్ని అన్వయించుకొని ప్రభువుకి ఇష్టకరంగా ప్రతిరోజు జీవించగలగటానికి కావలసిన కృపను మాకు దయచేసి నూతనమైన జీవము కలిగిన నీతి మార్గంలో ప్రవేశించి మీకు ఇష్టకరంగా జీవించగలిగే అనుభవాన్ని మాకు దయచేయమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.